ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, పోలీసుల మీద హైకోర్ట్ సీరియస్‌గా వ్యాఖ్యలు చేయడం, విస్మయం వ్యక్తం చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం, మీ సంగతి తేలుస్తామని చెప్పడం, పద్ధతి తెలియదా మీకని చెప్పడం, ప్రొసీజర్ తెలియదా అని చెప్పడం, ఇది కక్షతో పెట్టిన కేసు అని అర్థమవుతుంది అని చెప్పడం, మీ ఇష్టరీతిన సెక్షన్‌లు పెడతారా అని చెప్పడం, మేము తీసుకునే సీరియస్ చర్యలకు మీరు రెడీగా ఉండండి అని చెప్పడం, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని చెప్పడం, మెజిస్ట్రేట్‌లను ఉద్దేశించి మీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పడం, ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రతిరోజు ఏదో ఒక మాట అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నుంచి పోలీసుల మీద, ప్రభుత్వం మీద, మెజిస్ట్రేట్‌ల మీద వస్తూనే ఉంది. అండ్ ఇన్ని సార్లన్నా కూడా ఈ మొత్తం ఎవరైతే ఈ వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారో వీళ్ళలో ఎవ్వరిలో కూడా రవ్వంత కూడా మార్పు వచ్చినట్టు కనిపించదు. ఇదేంటో అర్థం కాదు మనకు. తాజాగా కూడా జత్వానీ కేసులో అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేసింది. ఆ ఆంజనేయులకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ న్యాయవాది వాదనలు వినిపించుకుంటూ జస్టిస్ ఎడపల్లి లక్ష్మణరావు గారి మీద ఆ బెంచ్ దగ్గర ఇప్పటికి 60 మంది సాక్షులను విచారించారు. దీంట్లోకి విచారించడానికి ఏం లేదు. బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి అన్నప్పుడు ప్రభుత్వం తరపున స్పెషల్ పీపీ ఆయన లక్ష్మీనారాయణ ఆయన చాలా తీవ్ర స్వరంతోటి లేదు మొత్తం ఈయనే పిఎస్ఆర్ ఆంజనేయులు మేనేజ్ చేశాడు. మొత్తం అంతా జత్వాని బొమ్మాయిని అరెస్ట్ చేసి పోలీసులు పంపించాడు. అంతా ఈయనే మానిటర్ చేశాడు. చాలా మంది సాక్షులు ఉన్నాయి. ఎదుగో మా దగ్గర సాక్షుల వాంగ్మూలాలున్నాయి. ఆయన గనక బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి అన్నప్పుడు హైకోర్టు చాలా తీవ్రంగానే స్పందించింది. ఏంది వందల మంది సాక్షులున్నారా? దేనికోసం ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా? వందల మంది సాక్షులుండడానికి. తప్పుడు కేసని చెప్పి మీరెట్లా చెబుతారు? తప్పుడు కేసని పోలీసులు ఎట్లా చెబుతారు? ప్రభుత్వం ఎట్లా చెబుతది తప్పుడు కేసని? ఎవరు అమాయకులో, ఎవరు అనామకులో, ఎవరు కాదో తేల్చాల్సింది కోర్టు. ఒకసారి పోలీసులు పెట్టిన ఎవరికి మీద కేసు పెట్టినా మేము అమాయకులే అంటారు నిందితులు. ఎవరి మీద కేసు పెట్టినా ఇది తప్పుడు కేసనే అంటారు. అలా అని చెప్పి ప్రతిసారి పోలీసుల మీద కేసులు పెట్టుకుంటూ పోతే దీనికి అంతు అనేది ఎక్కడైనా ఉంటదా? అసలు ఇది తప్పుడు కేసని మిమ్మల్ని ఎవరు చెప్పమంటున్నారు? ఇది తప్పా? కాదా? మీరేం చేస్తున్నారో మొత్తం మేము తేలుస్తాం. ఈ కథ ఏందో తెలుస్తాం. ఈ సంగతి ఏందో తెలుస్తాం. ఎవరు అమాయకులు, ఎవరు అనామకులు అన్నీ మీరే చేసుకుంటారా? మీరు విచారణ చేసి ఛార్జ్ షీట్ చేయడం మాత్రమే మీ పని. ఎవరేదో తేల్చాల్సింది మేము అని చెప్పి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇచ్చే క్రమంలో కఠిన షరతులుగానే మేము విధిస్తాము. ఇవన్నీ తీర్పులో పొందుపరుస్తాము అని చెప్పి న్యాయమూర్తి గారు అన్నారు. ఇప్పుడు చూడండి జత్వాని ఆమె తప్పుడు కేసు అని చెప్పి ఎవరు తేల్చాలి? పోలీసులే ఆమెతో ఒక ఫిర్యాదు రాజీ చేసుకున్నారు పోలీసులే. ఇందులో ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అరెస్ట్ చేశారు. దేశంలో హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటుంది అని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక సైడ్ క్యారెక్టర్ ఏమో మరి ఆమె ఏ సినిమాలో యాక్ట్ చేసిందో నాకు తెలియదు. ఆమెకు తెలిసినట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా చేసింటే కదా! మరెవరో మరి ఆమె నటి అంటారు. ఏ సినిమాలో నటో మనకు అర్థం కాదు. ఆ హనీ ట్రాప్ ఆరోపణలైతే ఎదుర్కొంటూ ఉన్నారు. అది కూడా వేల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి జిందాల్ లాంటి వాళ్ళ మీద, ఇంకా వేరే వాళ్ళ మీద. ఇప్పుడు ఆమె కేసులో జైలుకైనా పోయిచ్చారు. అంతా ప్రొసీజర్ ప్రకారమే ఇంతకుముందుగా మేజిస్ట్రేట్లు, కోర్టులని. ఇప్పుడు ఆమెతో కంప్లెయింట్ తీసేసుకొని ఏకంగా ఐపీఎస్‌ని సస్పెండ్ చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ని అరెస్ట్ చేసేశారు. చూడండి. ఇంత రోజులు ఇది జరుగుతుంది. ఇది దీన్ని ఇంకా న్యాయమూర్తి గారికి తెలిసినట్లేదు. ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా అన్నారు. అంతకు మించి ఎక్కువ హడావిడి చేస్తున్నారు సార్ ఇక్కడ. రాజీవ్ గాంధీ గారి హత్య కేసు కంటే ఎక్కువ హడావిడి చేస్తున్నారు. మరి ఈ కేసంతా చుట్టూ మన మొత్తం ఎపిసోడ్‌లో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకెవరు ఇరుక్కోబోతున్నారో మనకు తెలీదు గానీ, హడావిడి మాత్రం చాలా పెద్ద ఎత్తున. చూడండి ఎంత ప్ర ప్ర ఒక్కటైనా గనుక ఇక్కడ కేసు పెట్టొచ్చు. ఈ కేసు వ్యాలిడ్ అని చెప్పి ఆ ఫీల్ కూడా కలగడం లేదు. వీళ్ళు పెడుతున్న కేసులు, చేస్తున్న విచారణలు చూస్తుంటే. అదే విషయం హైకోర్టు చాలా సార్లు చెప్పింది. మరి ఇప్పటివరకు హైకోర్టు ఏ డీజీపీనో ఎవరినో పెద్ద కోర్టుకు పిలిపించి వివరణలు అడిగిన కేసులు ఉన్నట్లుగా రోజు సీరియస్ అవుతూ ఉన్నారు.
ఏ పోలీసుల మీద చర్యలు గాని తీసుకున్నట్లేదు. మరి చూడాలి. హైకోర్టు కూడా మొత్తం మీద ఈ అన్నింటిని వీళ్ళ ప్రవర్తనను ఏ విధంగా దారికి తెస్తదో, ఏ విధంగా పరిష్కరిస్తదో